Am I audible? Please let me know. Am I audible to you all? Okay. So today we are going to discuss about mastering strategies for Instagram marketing. So introduction to Instagram. So what is Instagram? Instagram అంటే ఏంటి? So nearly 1 billion active people are using Instagram. Instagram ni 1 billion people monthly use చేస్తున్నారు. We have 1 billion active monthly users and 500 million stories every day. Instagram stories are highly popular and widely used. You know, right? మనం ఫేస్బుక్ ని ఎలా అయితే యూజ్ చేసుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ని కూడా అలాగే యూజ్ చేసుకుంటున్నారు కదా. Just a second. So why we have to use Instagram for marketing? సో ఇన్స్టాగ్రామ్ ఫర్ మార్కెటింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ ని ఎందుకు యూజ్ చేసుకోండి?
మీకు మార్కెటింగ్ గురించి ఇన్స్టాగ్రామ్ ఎందుకు యూజ్ చేసుకోవాలని సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ యు ఆర్ వాచింగ్ ఎవ్రీడే కదా, రోజు మీరు చూస్తున్నారు ఎలాంటి కంటెంట్ వస్తుంది, హౌ పీపుల్ ఆర్ మార్కెటింగ్ దేర్ ప్రొడక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ శారీ బిజినెస్ ఉంది, మనం చాలా మంది చూస్తున్నాం కదా, చాలా మంది ఉమెన్ ఇంట్లోనే కూర్చొని దే ఆర్ ప్రమోటింగ్ దేర్ బ్రాండ్. నాట్ ఓన్లీ ఉమెన్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టెక్స్టైల్స్ బిజినెస్ ఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ద ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్ కదా. సో బికాస్ ఇఫ్ దే వాంట్ టు సెల్ దర్ ప్రోడక్ట్ గ్లోబలీ, ఎక్కడికైనా సరే వాళ్ళ ప్రోడక్ట్ గ్లోబల్లీ రీచ్ అవ్వాలి అనుకుంటే దే ఆర్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. అంటే సో ఉన్న వాటిలో మనకి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పవర్ఫుల్ టూల్. ఇట్ ఈస్ అ సెకండ్ పవర్ఫుల్ టూల్. And humanizing content, so we can humanize, I mean, we can personalize the content. Like we can target particular age, particular group, particular gender. In this way we can target and we can humanize content and we can post in the Instagram, so that it can reach to the people who we have targeted. మనం టార్గెట్ చేసిన పీపుల్ కి అది రీచ్ అయ్యేలాగా ఆల్గోరిథం అనేది అలా సెట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్. అండ్ ప్రోడక్ట్ షోకేస్, ఇఫ్ యూ వాంట్ టు uh, show more about your product, if you want to speak more about your product, మీ ప్రోడక్ట్ గురించి ఎక్కువగా మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎక్కువ చూపించాలి, సో దిస్ ఈస్ హౌ మై ప్రోడక్ట్ ఈస్ వర్కింగ్. సో ఇన్ దిస్ వే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ యువర్ ప్రోడక్ట్. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ ఫైండ్ ఇన్స్పిరేషన్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విత్ ద సేమ్ బ్రాండ్స్, లైక్ మీరున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక యోగా ఛానల్ ఉంది, అంటే యోగా ప్రొఫైల్ ఉంది, మీరు యోగా టీచర్. సో ఇన్ ద సేమ్ వే అలాంటి ఇన్స్పైరింగ్ పేజెస్ చాలా ఉంటాయి. వీ కెన్ ఆల్సో టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్, హౌ దే ఆర్ యూజింగ్, what are the trending videos, trending audios, trending templates, what they are using, how they are posting their, how they are promoting their businesses. So we can also find inspiration from other profiles also. So what are the key elements of Instagram marketing? Instagram marketing lo key elements em unnai. So profile optimization. Profile optimization in the sense, సో యూజర్ నేమ్ అండ్ బయో, మనకి ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనకి హెచ్ఈఓలో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అని చెప్పుకున్నాం. ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? అకార్డింగ్ టు ద కీవర్డ్స్, అంటే ఆడియన్స్ సెర్చ్ చేసే కీవర్డ్స్. మీ ప్రోడక్ట్, ఇప్పుడు మీ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు అనుకోండి, సో బేసిక్ కీవర్డ్స్ అనేది మీరు యూజ్ చేసి ఉండాలి. ఆడియన్స్ సెర్చ్ చేసే కీవర్డ్స్ మీరు యూజ్ చేసి ఉండాలి. సో దట్ ఈస్ ఆప్టిమైజేషన్. దెన్ ఓన్లీ వాళ్ళు సెర్చ్ చేసినప్పుడు ఆ కీవర్డ్స్ కి తగ్గట్టు మన కీవర్డ్స్ కూడా, మన బయోలో ఉన్న కీవర్డ్స్ కూడా మ్యాచ్ అయ్యాయి అనుకోండి, సో దట్ ఇట్ వుడ్ బి ఈజీ టు రీచ్ పీపుల్. యూజర్ నేమ్ అండ్ బయో, యూజర్ నేమ్ అండ్ బయో అనేది చాలా ఇంపార్టెంట్ టు ఆప్టిమైజ్ యువర్ ప్రొఫైల్. సో మేక్ ఇట్ క్లియర్ అండ్ కన్సైజ్. సో ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ పీపుల్ విత్ ద స్కిల్స్, ఓకే, మీరు ఒక ప్రొడక్టివిటీ కోచ్, లేదంటే టైం మేనేజ్మెంట్, ఆర్ ఎల్స్ ఫిట్నెస్ గురు, మీకు ఒక జిమ్ ఉంది అనుకోండి. సో వాట్ యూ వాంట్ టు టార్గెట్ పీపుల్, వీ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్ గా మీరు కీవర్డ్స్ ని మెన్షన్ చేసుకోవాలి యూజర్ నేమ్ కి, బయోకి. అండ్ ఇంక్లూడ్ కీవర్డ్స్ రిలేటెడ్ టు యువర్ బ్రాండ్. మీ బ్రాండ్ కి తగ్గ కీవర్డ్స్ అన్నిటిని మీరు ఇంక్లూడ్ చేసి ఉండాలి. సో వాట్ ఎవర్ ద కీవర్డ్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు యువర్ బ్రాండ్, యూ హ్యావ్ టు ఇంక్లూడ్ దెమ్. అండ్ ప్రొఫైల్ పిక్చర్, యూజ్ ఎ రికగ్నైజబుల్ లోగో ఆర్ ఇమేజ్. యూ కెన్ యూజ్ యువర్ ఇమేజ్, మీ ప్రొఫైల్ ఫోటో అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మీ కంపెనీ, మీ బ్రాండ్ లోగో ఏదైనా ఉంది, అది రికగ్నైజబుల్. ఇప్పుడు ఆ కేఎఫ్సి అనేది ఒక లోగో ఉంది, సో వీ కెన్ రికగ్నైజ్ ఈజీలీ. ఆ లోగోని చూసిన తర్వాత ఒక కేఎఫ్సి అనేది మనం రికగ్నైజ్ చేస్తాం. మెక్డొనాల్డ్స్ ఉంది, మెక్డొనాల్డ్స్ ని మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తాం. సో రికగ్నైజబుల్ పిక్చర్ అంటే అది బాగా బ్రాండెడ్ అయి ఉంది, రికగ్నైజబుల్ ఉంటే మీరు లోగోని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ యాడ్ యువర్ పర్సనల్ ఇమేజ్. అండ్ రీకనెక్ట్ స్కిల్స్ లోగో ఉంది, దట్ ఈస్ రికగ్నైజబుల్. అది మంచిగా ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు అనేది రికగ్నైజబుల్, మనం ఈజీగా రికగ్నైజ్ చేస్తాం కదా. సో విచ్ ఈస్ వి కెన్ రికగ్నైజబుల్ ఆర్ వి కెన్ ప్లేస్ యువర్ ఇమేజ్. ఆ ఇమేజ్ కూడా ఎంత ఉండాలి? ఇన్స్టాగ్రామ్ అనేది చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇమేజ్ కి. అబ్జర్వ్ చేశారా? ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ వాటికైతే మనకి మంచిగా బిజినెస్ వాట్సాప్ అయితే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఒకటి, మామూలు డిపి ఇమేజ్ ఒకటి పెట్టుకోవచ్చు కదా. లింక్డ్ ఇన్ కూడా అంతే, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెద్దగా పెట్టుకోవచ్చు అండ్ నార్మల్ డిపి లాగా మనకి ఇమేజ్ అనేది పెట్టుకోవచ్చు.
ఫేస్బుక్, లింక్డ్ఇన్ వీటికి, వాట్సాప్ కి మంచిగా లోగోకి డిపికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. బట్ నాట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ లో ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. బయోకి ఇంపార్టెన్స్ ఇచ్చారేమో కానీ బట్ చాలా తక్కువ, అంటే చిన్న సర్కిల్ లోనే మనం రికగ్నైజబుల్ గా కనిపించాలి. ఇప్పుడు స్టాండింగ్ ఫోటో పెట్టామనుకోండి, బాగా నిల్చున్న ఫోటో పెట్టామనుకోండి, పీపుల్ కాంట్ రికగ్నైజ్ యూ. మేక్ యువర్ ఫేస్ క్లియర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మంచి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకొని, మీ ఫేస్ అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లియర్ గా ఉంటే, ప్లెయిన్ గా ఉంటే మీ ఫేస్ బాగా హైలైట్ అవుతుంది. ఓకే, వెనకాల బ్యాక్గ్రౌండ్ నేచర్ ఇంకోటి బాగా ఎక్కువ హైలైట్ అయ్యేలాగా బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయ్యేలాగా పెట్టుకున్నారు అనుకోండి, మీ ఫేస్ రికగ్నైజబుల్ గా ఉండదు. మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ లో పిఎఫ్పి మేకర్ అని చెప్పాను కదా. In the same way, you can use PFP Maker to create your image, and you can put it the same in the Instagram profile image. Okay, and link in the bio. So link in the bio is really important to direct your followers. మీ ఫాలోయర్స్ ని డైరెక్ట్ చేస్తుంది టు ఫాలో యువర్ వెబ్సైట్. మీరు ఒక మీకు ఆల్రెడీ బ్లాగ్ ఉంది, మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్ ఉంది, లేదంటే మీకు యూట్యూబ్ ఉంది. సో యూ కెన్ డ్రాప్ యువర్ లింక్స్ ఇన్ ద బయోలో ఆ లింక్స్ మీరు పెట్టుకున్నారంటే, సో దట్ యూ కెన్ ప్రమోట్ యువర్ అదర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ హియర్. ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక అదర్ ప్రొఫైల్, దీన్ని ఏమంటాం మనం? ఇంటర్నల్ లింక్స్ అంటామా, ఎక్స్టర్నల్ లింక్స్ అంటామా? చెప్పండి ఏంటివి ఈ లింక్స్? లింక్ ఇన్ ద బయో అని పెట్టుకుంటున్నాం కదా, ఇవి ఇంటర్నల్ లింక్. బయోలో లింక్ పెట్టుకుంటే అది ఇంటర్నల్ లింక్ అవుతుందా, ఎక్స్టర్నల్ లింక్ అవుతుందా? సో దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్ బికాస్ ఇట్ ఈస్ డైరెక్టింగ్ టు అదర్ వెబ్సైట్. మీ ఇన్స్టాగ్రామ్ అనేది ప్రొఫైల్ కంప్లీట్ గా, ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ అంటే, యూట్యూబ్ అనేది అనదర్ సోషల్ మీడియా వెబ్సైట్ అనేది లాగిన్ అవుతుంది. So content strategy. So it is really important to maintain your content really high quality. High quality visuals తో మీ కంటెంట్ స్ట్రాటజీ అనేది ఒక ప్లాన్. మన కంటెంట్ ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అని. సో హై క్వాలిటీ విజువల్స్ ని మనం కంపల్సరీగా పెట్టుకోవాలి. హై రిజల్యూషన్ ఇమేజెస్ అండ్ వీడియోస్. మీరు అబ్జర్వ్ చేశారా, ఫోన్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. నాట్ విత్ ద కెమెరా, అంతంత హైగా కాస్ట్ పెట్టి కెమెరాస్ కొనాల్సిన అవసరం లేదంట. వి కెన్ యూజ్ హై రిజల్యూ వి కెన్ పిక్చర్ హై రిజల్యూషన్ ఇమేజెస్ త్రూ అవర్ ఫోన్. మన ఫోన్ నుంచే హై రిజల్యూషన్ పిక్చర్స్ కూడా మనం తీసుకోవచ్చు అంట. సో ఫోన్ ఫోటోగ్రఫీ అనేది ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది. అండ్ యూజ్ హై రిజల్యూషన్ ఇమేజెస్ అండ్ వీడియోస్ కూడా ఫోన్ తోనే మంచిగా. ఇప్పుడు మంచి కెమెరా, మంచి పిక్సెల్ ఉంది అనుకోండి మీకు, వీ కెన్ యూస్, నో నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ కెమెరా. సో వీ కెన్ ఇన్వెస్ట్ ఆన్ 22-30 బిలో, 28-30 బిలోనే మనకి మంచి హై రిజల్యూషన్ కెమెరా ఉన్న మొబైల్ మనకి ఈజీగా వస్తుంది. సో వీ కెన్ యూస్ ఇట్, నో నీడ్ టు ఇన్వెస్ట్ lakhs of rupees ఆన్ కెమెరా. అండ్ కన్సిస్టెన్సీ, మెయింటైన్ ఏ కన్సిస్టెంట్ పోస్టింగ్ స్కెడ్యూల్. సో మీరు ఎంత క్వాలిటీతో మీరు పోస్ట్ చేస్తున్నా సరే, కన్సిస్టెన్సీ లేకపోతే కంప్లీట్లీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ హార్డ్ వర్క్. మీ హార్డ్ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ ఎంగేజింగ్ క్యాప్షన్స్, రైట్ క్యాప్షన్స్ దట్ ఎంకరేజ్ ఇంటరాక్షన్స్. సో ఎలాంటి క్యాప్షన్స్ పెడితే ఎంకరేజ్ చేసేలా ఉంటుంది, ఇంటరాక్టివ్ గా ఉంటుంది అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ అప్కమింగ్ స్లైడ్స్ లో. అండ్ హ్యాష్ ట్యాగ్స్, use relevant hashtags to increase visibility. So hashtags is really important to increase your visibility. So I'll also show you how to use your hashtags. So Instagram stories. So Instagram stories, మనం కంటెంట్ అనేది స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం అంటే, ఇన్స్టాగ్రామ్ లో ఏమేమి ఉంటాయి? స్టోరీస్ ఉంటాయి, పోస్ట్ ఉంటుంది, ఐజిటీవీ ఉంటుంది, రీల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటాయి కదా. ఇప్పుడు మనకు వాట్సాప్ లో మెసేజ్ తర్వాత స్టేటస్ రెండు ఉంటాయి కదా. ఇన్ ద సేమ్ వే మనకి ఇన్స్టాగ్రామ్ లో ఒక 3-4 ఆప్షన్స్ ఎక్కువే ఉంటాయి. సో ఇలాంటప్పుడు వాట్ వీ హ్యావ్ టు యూస్ ఈస్ హై క్వాలిటీ యూస్ చేయాలి, అండ్ కన్సిస్టెన్సీ యూస్ చేయాలి, అండ్ ఎంగేజింగ్ క్యాప్షన్స్ యూస్ చేయాలి, అండ్ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేయాలి. యా, లైవ్ విల్ ఆల్సో వర్క్అవుట్ రియల్లీ బెస్ట్.
ఓకే, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఏంటి అంటే బిహైండ్ ద సీన్స్ వీ కెన్ ఆల్వేస్ పోస్ట్, we can show the behind the scenes, share behind the scenes content to build a connection. So if you want to connect with your audience, మీ ఆడియన్స్ తో కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే, కనెక్ట్ అవ్వాలి అనుకుంటే, యూ కెన్ ఆల్వేస్ షో యువర్ సీన్స్ బిహైండ్ యువర్ కెమెరా. లైక్ నేను ఇది చేస్తున్నప్పుడు నేను ఇలా ప్రిపేర్ చేశాను, దీన్ని ప్రిపేర్ చేసే ముందు దిస్ ఈస్ హౌ ఐ వర్క్డ్ హార్డ్ ఫర్ గెటింగ్ దిస్ అవుట్పుట్. ఈ రిజల్ట్ రావడానికి నేను ఇలాగా వర్కౌట్ చేశాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరాస్ కొంతమంది షూట్ చేస్తుంటారు కదా, ఫోన్ ఫోటోగ్రఫీనే తీసుకోండి. ఫోన్ ఫోటోగ్రఫీతో పిక్చర్స్ ఎంత బాగా వచ్చాయని మనకు పిక్చర్స్ చూపిస్తారు. బట్ బిహైండ్ దట్ హౌ డిడ్ దే షూట్, వాళ్ళు ఎలా షూట్ చేశారో చూపిస్తారు మనకి. ఇలా షూట్ చేయండి అని కొన్ని ఫోన్ ఫోటోగ్రఫీ వీడియోస్ సపరేట్ గా ఉంటాయి కదా, ఇలా షూట్ చేస్తే ఇలా అవుట్పుట్ వస్తుంది అని. సో బిహైండ్ ద సీన్స్ కి చాలా క్రేజ్ ఉంది అనమాట. సో ఇట్ విల్ ఆల్సో బిల్డ్ అ కనెక్షన్ విత్ ద పీపుల్. సో ఎందుకు అది కనెక్షన్ బిల్డ్ చేస్తుంది, ఎందుకు దానికి అట్రాక్ట్ అవుతారు అంటే, దే ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ పేజ్. నేనున్న స్టేజ్ లోనే వాళ్ళే ఉన్నారు, నాకున్న రిసోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. ఇఫ్ దే క్యాన్ డూ దట్, ఐ టూ క్యాన్ డూ దట్. వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలుగుతాను అనే కనెక్షన్ అనేది ఇండైరెక్ట్ గా మీరు బిల్డ్ చేసుకుంటారు. బికాస్ యు ఆర్ బిహైండ్ ద సీన్స్ ఎందుకు చూపిస్తామంటే, బికాస్ ఆఫ్ ద ఇండైరెక్ట్లీ మనం రీసోర్స్ చూపిస్తున్నాం. సో నా దగ్గర ఉన్న రిసోర్సెస్ తోని నేను యూజ్ చేసుకుంటున్నాను, ఇలాంటి రిజల్ట్, నేను ఇలాంటి అవుట్పుట్ నేను తీసుకొస్తున్నాను అని మీరు చూపించారు అనుకోండి, అది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. బికాస్ దే విల్ సీ ద రిసోర్సెస్, అంటే ఎలాంటి రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. సో వాళ్ళకి యూజ్ అవుతుంది కదా ఆడియన్స్ కి. ఓకే, ఇలాంటి రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇలాంటి అవుట్పుట్ ఉన్నాయి. సో ఆ బేసిక్ రిసోర్సెస్ నా దగ్గర కూడా ఉన్నాయి కదా, సో ఐ కెన్ డూ దట్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ దట్ యు ఆర్ ఇన్స్పైరింగ్ అండ్ యు ఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్. అండ్ పోల్స్ అండ్ ద క్వశ్చన్స్, మీ అందరికీ తెలుసు పోల్స్ అండ్ వాట్ ఇస్ ద క్రేజ్ బిహైండ్ పోల్స్ అండ్ క్వశ్చన్స్ అని. ఎప్పుడైనా పోల్స్ అండ్ క్వశ్చన్స్ మీరు పోస్ట్ చేశారా మీ స్టోరీస్ లో? సో ఎంత ఎంగేజ్మెంట్ వచ్చింది మీకు, ఎంత ఇంటరాక్టివ్ గా ఉండింది? సో ఎనీవన్ డిడ్ దిస్ పోల్స్ అండ్ క్వశ్చన్స్ ఎవరైనా చేశారా? Yes, ma'am, many times. So many times we do this, right? Polls and questions chala chestam. So it will help to engage your audience with interactive features. Ask any questions, know about me, లేదంటే ఎనీ పర్సనల్ క్వశ్చన్స్ ఇలా మనం పెడుతుంటాం పోలు. సో విల్ గెట్ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఫర్ దట్. చాలా ఇంటరాక్ట్ అవుతారు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, పీపుల్ విల్ ఆల్. సో అదర్స్ పక్కన ఉన్న లైఫ్ లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఐమ్ సారీ, వేరే. సో బికాస్ ఆఫ్ ద అదర్స్ లైఫ్ ఇంట్రెస్ట్, దే విల్ కమ్ బ్యాక్, దే విల్ డెఫినెట్లీ ఇంటరాక్ట్ విత్ యూ. సో హైలైట్స్, వాట్ ఆర్ ద హైలైట్స్? సేవ్ ఇంపార్టెంట్ స్టోరీస్ ఇన్ హైలైట్స్ ఫర్ లాంగ్ టైమ్ విజిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు పోస్ట్ కి రీల్స్ కి విజిబిలిటీ ఆల్వేస్ మన ఫీడ్ లో ఆల్వేస్ ఉంటాయి. అవి మనం అంటిల్ అన్లెస్ వి డిలీట్ దెమ్, మనం డిలీట్ చేసేదాకా మన ఫీడ్ లో అలాగే ఉంటాయి. ఓకే, సో స్టోరీస్ అలా కాదు కదా, ఇట్స్ జస్ట్ లైక్ ఏ వాట్సాప్ స్టేటస్, 24 hours అది ఉంటుందంటే, అంతకు మించి ఉండదు. సో ఇఫ్ యూ వాంట్, వాట్సాప్ లో మనకు ఆ చాయిస్ లేదు. ఒకసారి మనం పోస్ట్ చేసి స్టేటస్ పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని సేవ్ చేసుకొని దాన్ని హైలైట్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. బట్ వీ హ్యావ్ దట్ ఆప్షన్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్. మనం ఏమేమి స్టోరీస్ పెట్టామనే ఫీడ్ మన దగ్గర ఉంటుంది. మేబీ ఇట్ ఈస్ నాట్ విజిబుల్ టు ఎవ్రీ వన్, ఇట్ ఈస్ విజిబుల్ టు అస్. ఇఫ్ వీ వాంట్ టు హైలైట్ దెమ్, మనం వాటిని హైలైట్ చేయాలి అనుకుంటే వీ డెఫినెట్లీ హైలైట్ దెమ్. ఓకే, బిహైండ్ సీన్స్ అని సపరేట్ గా హైలైట్ చేసుకోవచ్చు, సన్ రైజ్ అని సపరేట్ గా హైలైట్ చేసుకోవచ్చు, బైక్ జర్నీ అని సపరేట్ గా హైలైట్ చేసుకోవచ్చు, ట్రిప్స్, పర్సనల్ లైఫ్స్, ఆఫీస్ టైమ్ అని సపరేట్ గా హైలైట్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ అండ్ అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్ యూ కెన్ highlight your stories. Okay, so try to post stories and highlight them for long term visibility. So నేను ఇలాంటి స్టోరీస్ పెడతాను, ఇలాంటి స్టోరీస్ ఐ హ్యాడ్ ఇన్ మై ఫీడ్, నేను అప్లోడ్ చేశాను, పోస్ట్ చేశాను అండ్ ఫర్దర్ గా ఇప్పుడున్న ఫాలోవర్స్ తక్కువ ఉండొచ్చు, మేబీ నెక్స్ట్
1 month లో మీకు కొంతమంది ఒక 10-20 మెంబర్స్ యాడ్ అయ్యి ఉండొచ్చు. దే డోంట్ నో వాట్ హీ హ్యాడ్ అప్లోడెడ్ కదా. మీరు ఏం అప్లోడ్ చేశారు, ఏం స్టోరీస్ పెట్టారో వాళ్ళకి తెలియకపోవచ్చు. మేబీ యూ కెన్ హైలైట్ యువర్ ఇంపార్టెంట్ స్టోరీస్ ఇన్ యువర్ ఫీడ్. మీ బయో కింద ఇంపార్టెంట్ స్టోరీస్ ఫీడ్ మీన్ హైలైట్ చేసుకున్నారనుకోండి, కొత్త ఫాలోవర్స్ వచ్చినా కూడా దే కెన్ విజిబుల్, ఇట్ కెన్ బి విజిబుల్ టు దెమ్ ఆల్సో. వాళ్ళకు కూడా అది విజిబుల్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అందరికీ తెలుసు కదా, హౌ వీఆర్ రియల్లీ అడిక్టెడ్ టు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి ఎంత అడిక్టెడ్ అయి ఉన్నామో మనందరికీ తెలుసు. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ షార్ట్ అండ్ రియల్లీ ఎంటర్టైనింగ్. దే ఆర్ వెరీ షార్ట్ కదా, చాలా తక్కువ ఉంటాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్, బట్ దే ఆర్ ఎంటర్టైనింగ్. సో షార్ట్ అండ్ ఎంటర్టైనింగ్ వీడియోస్ క్రియేట్ ఎంగేజింగ్ అండ్ ఫన్ కంటెంట్. సో try to create engaging in the sense they have to watch entire video. ఓకే. ఒక కొద్దిసేపు ఇప్పుడు పీపుల్ గెటింగ్ వెరీ బోర్డ్ ఈజీలీ. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే కొంచెం షార్ట్ అయినా సరే కొన్ని సెకండ్స్ చూడగానే పీపుల్ వాంట్ టు స్క్రోల్. ఓకే. మళ్ళీ కొన్ని సెకండ్స్ చూడగానే దే వాంట్ టు స్క్రోల్ బికాస్ అంటిల్ అండ్ ఆ ఫ్యూ సెకండ్స్ లోనూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్. ఓకే. ఫస్ట్ 4-5 సెకండ్స్ లోనే వీ హ్యావ్ టు అట్రాక్ట్ ఆడియన్స్ ఐబాల్స్. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ని మనం అట్రాక్ట్ చేసుకోగలం ఫస్ట్ 4 సెకండ్స్ లో. ఇఫ్ వీ కెన్ అట్రాక్ట్ ఇన్ ఫస్ట్ 4 seconds, దెన్ వీ కెన్ కీప్ అప్ దెమ్ అప్ టు నెక్స్ట్ 40 to 50 seconds, వాట్ ఎవర్ ద లెంత్ ఆఫ్ ద వీడియో వీ హ్యావ్. Okay. So trends. What are the participate in trending challenges and use popular news. సో ఎందుకు నేను ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ మీద, రీల్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. రీల్స్ ఆర్ కరెన్సీ ఫర్ యూ. ఓకే. స్టోరీస్ పోస్ట్ కన్నా రీల్స్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. రీల్స్ ఏ మనకు కరెన్సీ, రీల్స్ ఏ మనకి అమౌంట్ అనేది మనకి మానిటైజ్ అయ్యేది రీల్స్ వల్లే. అండ్ వీ కెన్ ఇన్స్టాగ్రామ్ కెన్ షవర్ మనీ ఆన్ అస్ బికాస్ ఆఫ్ అవర్ రీల్స్. మనకి రీల్స్ మానిటైజ్ అయ్యి మంచి 1 million అలా రీచ్ అయ్యింది అనుకోండి, సమ్ థౌజండ్స్ లో రీచ్ అయ్యింది అనుకోండి, ఇట్ విల్ డెఫినెట్లీ షవర్ మనీ ఆన్ యూ. దట్ ఈస్ వాట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ కి అంత క్రేజ్ ఉంది, అంత డిమాండ్ ఉంది. సో ఫర్ దట్ అందుకే రీల్స్ అనేది కొంచెం క్రియేటివ్ గా అండ్ ఫన్ కంటెంట్ యాడ్ చేసి, ఇఫ్ యూ అంటే అకార్డింగ్ టు ద ఛానల్, అంటే మీ ఛానల్ ని బట్టి ప్రతిదీ ఫన్ గా క్రియేట్ చేయమని కాదు. సో సో వాట్ డిడ్ యూ ప్రామిస్ టు యువర్ ఆడియన్స్ ఈస్ ఇంపార్టెంట్. మీరు మీ ఆడియన్స్ కి ఏం ప్రామిస్ చేశారు, ఏ కంటెంట్ కోసం మీ ఆడియన్స్ మీ రీల్స్ మీ పేజ్ మీద ల్యాండ్ అవుతున్నారు, మీ ప్రొఫైల్ మీద ల్యాండ్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో అకార్డింగ్ టు దట్ యూ హ్యావ్ టు గ్రాప్ దర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. దిస్ ఇస్ కంప్లీట్లీ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఇఫ్ యూ కెన్ మీరు ఇందులో ఫెయిల్ అయితే యూ కెన్ అగైన్ గో అండ్ క్రియేట్ అనదర్ కంటెంట్ అండ్ టెస్ట్ దట్. దాన్ని అది ఒకవేళ రీల్ అండ్ రీల్ బి మంచి హిట్ అయింది, so go ahead and create more content like reel B, and you can also test reel C. So keep on experimenting, keep on testing, so you can find out where you are getting more engagement and more interaction. So yeah, so likes, comments, views, all these things you can calculate according to the content you are posting. And friends, you have to follow the trends. This is really important in Instagram. No matter no matter what is the profile you are maintaining, you have to follow the trends. So participate in trending challenges and use popular music, trending music and trending template. Kada trending template important, trending music important. So and some kinds of trending steps. So కొన్ని ఉంటాయి కదా ట్రెండింగ్ గా వైరల్ అయ్యి steps కావచ్చు, words కావచ్చు, all these things we have to use. And why visible more than a week and get viral after 10 days with strategies and hashtags. So because when compared to stories and posts, so Instagram reels are really visible. Instagram stories will be there, sorry, Instagram reels will be there more than a week. Okay, week ante ekku untayi, and they can get viral after 10 days with right అంటే మీరు రైట్ స్ట్రాటజీస్, రైట్ హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే, ఓకే, యూ కెన్ గెట్ యువర్ రీల్ కెన్ గెట్ ఎ ఛాన్స్ టు గెట్ వైరల్ ఆఫ్టర్ 10 days.
So Instagram's Reels CTA. So what is CTA? CTA in the sense call to action. CTA ante call to action. Always add CTA at the end. So by the end of your reel, okay, by the end of your reel or స్టార్టింగ్ లో ఎలాంటి సిటిఏ పెట్టాలి, ఎండింగ్ లో ఎలాంటి సిటిఏ పెట్టాలి అనేది చూద్దాం. సో లెట్ us see ending సిటిఏ. ఆల్వేస్ యాడ్ సిటిఏ అట్ ద ఎండింగ్ లో ఎలాంటి సిటిఏ పెట్టాలి. చెక్అవుట్ మై ప్రొఫైల్, ఫాలో మీ ఫర్ మోర్ టిప్స్ అండ్ ఆర్ ట్యూటోరియల్స్, విజిట్ మై ప్రొఫైల్ ఫర్ పార్ట్ 2. సో పార్ట్ 1 పెట్టి పార్ట్ 2 కూడా చాలా ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, అలాగా చాలా రీల్స్ ఉన్నాయి పార్ట్ 1 పార్ట్ 1. So that we can wait for part 2. So visit my profile for part 2. What do you think? Let me know in the comments. So దీని గురించి మీరేమనుకుంటున్నారు? Let me know. So if you are asking them to know in the comments, so you'll get a very good engagement in the comments. Do you agree? Do you are agree, Anandi? Sorry. Do you agree? So do you agree for this? So in this way we can add CTAs to our reels. Mana reels ki ilanti CTAs chala pettu. These are very chala takkuva ivi. Inka me according to your content, according to your creativity and according to your local language. Local language లో చాలా మాట్లాడొచ్చు కదా. మీరేమంటారు? మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎవరినైనా మిస్ అవుతుంటే కమెంట్ చేయండి. లోకల్ లాంగ్వేజ్ లో చాలా అంటే చాలా ఉంటాయి మనం సిటిఎస్ పెట్టడానికి. అండ్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్, there are many reels. Tag the people if you are missing them in the Hyderabad. So if you are missing any person in Tirupati, tag them. సో ఇలాంటివి చాలా ఉంటాయి కదా మనకి, లొకేషన్ బేస్డ్ అండ్ లోకల్ బేస్డ్ చాలా ఉంటాయి. సో యూ కెన్ యాడ్ మోర్ సిటిఎస్. సో డోంట్ ఫర్గెట్ టు యాడ్ సిటిఎస్ ఇన్ యువర్ రీల్స్. Test and experiment. Go on, keep on experimenting on your reels and you have to watch what is working out and what is not working. So you can go behind what is working out for you. Okay. Just a second. Okay. These are the things that you can add in your reels or your post. Me post lo gaani, me reels lo gaani, you can add this. Link in the bio, swipe left, check out my stories, ask questions, which is your favorite, share if you agree, save this post or video. మీ పోస్ట్ కానీ మీ వీడియోస్ కానీ ఇలాంటి సిటిఎస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. డిఎం ఫర్ మోర్ డీటెయిల్స్, డబుల్ ట్యాప్ అంటే అది లైక్ అవుతుంది కదా. సో కమెంట్ యువర్ వ్యూస్, రేట్ దిస్ పిక్చర్ అండ్ ఆస్క్ యువర్ ఫీడ్బ్యాక్. వాట్ డూ యూ థింక్? ఆస్క్ ఫర్ సజెషన్స్, ప్లీజ్ సజెస్ట్ మీ. అండ్ this or that, blue or red, tea or coffee. So all these things you can add. Drop an emoji. So according to the reel, what others are feeling, um, they can comment their reaction in the form of emoji. So that is drop an emoji. So all these things, all these CTS that you can add into your Instagram profile. Okay, IGTV, longer videos ki and share in-depth content like tutorials, interviews or product reviews. You can use IGTV. IGTV మీకు అవసరం ఉండకపోవచ్చు, బట్ దిస్ ఈస్ ఆల్సో a part of Instagram. Instagram లో కూడా this is a part, IGTV అనేది. So if you want to show longer video, if you are, for example, if you are a choreographer, if you want to show the tutorials of some steps, okay, so you can share in the IGTV and you can drop the link there. In that way, IGTV will work out for the longer lengthy
videos or lengthy tutorials, Instagrams or for product reviews, all these things you can go for IGTV. And user generated content అనేది really important. So for example, product మీకు ఒక ప్రోడక్ట్ ఉంది, ask followers to share their own content using your product. మీ ప్రోడక్ట్ ని యూజ్ చేసి అండ్ ask followers to share on their content. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫుడ్ కంటెంట్ ఉందనుకోండి, ఫుడ్ ఛానల్ ఉందనుకోండి, సో ట్రై దిస్ అండ్ పోస్ట్ ద పిక్చర్ హౌ డిడ్ హౌ దట్ వెంట్ ఆన్, అది ఎలాగా మీరు చేసినప్పుడు ఎలా తయారైంది ఆ ఫోటో అనేది నాకు పంపించండి, నన్ను ట్యాగ్ చేసి మీ స్టోరీలో పోస్ట్ చేయండి. సో ఇలాగా, సో వాళ్ళు పోస్ట్ చేసిన దాన్ని యూ కెన్ పోస్ట్ ఇన్ యువర్ స్టోరీ. Okay, so and so audience tried this and this really went out, this went out really well. Check out my recipe if you want. You can promote. So whatever the content, whatever the profile you have, you can encourage followers. You can encourage followers to share their content using your product. మీ ప్రోడక్ట్ యూజ్ చేసి వాళ్ళకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోర్స్ లాంచ్ చేశారు, మీరు ఏదైనా ఎనీ క్లాస్ ఏదైనా తీసుకున్నారు, సో యూ కెన్ ఆస్క్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ప్రతి ఒక్కరికి ప్రొడక్ట్స్ ఉండవు కదా, దే కెన్ ఆల్సో స్పీక్ అబౌట్ యువర్ ప్రోడక్ట్, స్పీక్ అబౌట్ యువర్ సర్వీస్, మీ సర్వీస్ గురించి అండ్ మీ కంటెంట్ గురించి దే కెన్ స్పీక్. వీ కెన్ ఆల్సో కొలాబరేట్ హియర్ కదా. మనం ఇందులో మనకి అలాంటిగా ఫీడ్బ్యాక్ ఇచ్చే ప్రొఫైల్స్ ఏవి లేవు అంటే వీ కెన్ కొలాబరేట్ విత్ అదర్ ప్రొఫైల్స్ సో దట్ వీ కెన్ ఎక్స్చేంజ్ ఫాలోయర్స్. మన ఫాలోయర్స్ వాళ్ళకి వెళ్తారు, వాళ్ళ ఫాలోయర్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అట్లీస్ట్ ఫ్యూ ఫాలోయర్స్ వీ కెన్ గ్యారంటీ ఇన్ కొలాబరేషన్ లో మనం ఫ్యూ ఫాలోయర్స్ ని గ్యారంటీగా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. And feature UGC, share user generated content on your profile to build your community. So this is we have already discussed. So analytics and insights, track performance. So how to track the performance of your post, adi reel kaavachu, story kaavachu, and especially reel. Okay, check it out, reels. Track performance. Use Instagram Insights to monitor encouragement and growth. Instagram Insights అని సపరేట్ గా ఉంటాయి మనం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మీరు ఏదైనా పోస్ట్ చేసి బూస్ట్ దిస్ పోస్ట్ అని వస్తుంది, బూస్ట్ దిస్ రీల్ అని, లేదంటే ఇన్సైట్స్ అంటే ఎంతమంది చూసారు, సో ఎన్ని ప్లేస్ వచ్చాయి, ఎంత ఎంగేజ్మెంట్ వచ్చింది, ఎన్ని కమెంట్స్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంతమంది షేర్ చేసుకున్నారు, ఎంతమంది సేవ్ చేశారు, ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో. సో వాట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ అండ్ వాట్ ఈస్ ద గ్రోత్ అంటే ఫాలోయర్స్, మీ ఫాలోయర్స్ కి ఎంతవరకు రీచ్, ఎంత పర్సెంటేజ్ లో రీచ్ అయింది, అంటే మీ ఫాలోయర్స్ కాకుండా ఉన్న వాళ్ళు నాన్ ఫాలోయర్స్ కి ఎంతవరకు రీచ్ అయింది. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో ఇఫ్ యూ ట్రాక్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ పర్టికులర్ పోస్ట్ ఆర్ రీల్. సో అడ్జస్ట్ ద స్ట్రాటజీ. సో కంపేర్ బిఫోర్, ఇంతకు ముందు పోస్ట్ చేసిన రీల్ కి ఈ రీల్ కి కంపేర్ చేసుకోండి. అనలిటిక్స్ ఇన్సైట్స్ అనేది సపరేట్ గా ఉంటాయి మీ ప్రొఫైల్లో. సో ప్రతి పోస్ట్ కి అది కింద వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు టెస్ట్ యూ కెన్ క్రియేట్ ఎనీ డమ్మీ ప్రొఫైల్. ఏదన్నా మీరు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఒక ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోండి సపరేట్ గా. సో నో రాంగ్ ఇన్ దిస్, అంటే మీరు డోంట్ యూజ్ దిస్ ఫర్ బ్యాడ్. ఓకే, వల్గారిటీ కోసం మీరు యూజ్ చేయకండి. సో టెస్ట్, మీకు ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికి. సో ఇట్ కుడ్ బి a movies, cricket or music, dance and shorts. సో క్రియేటింగ్ కంటెంట్, ఎడిటింగ్ వీడియోస్, ఏదో ఒక స్కిల్ మీకు ఖచ్చితంగా ఉంటుంది కదా. సో ఆ స్కిల్ మీరు ప్రమోట్ చేసుకోండి. సో దానికోసం సపరేట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ మీకున్న ఇప్పుడు పర్సనల్ ప్రొఫైల్ కాకుండా ఇంకొకటి ప్రొఫెషనల్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ లో. సో దిస్ ఇస్ ద టాస్క్ యూ హ్యావ్ టు డూ టుడే. సో గేమింగ్ స్కిల్స్, యా యూ కెన్ గో ఫర్ దట్. సో టెక్నాలజీ ఉంది, టెక్నాలజీ యూజ్ చేసుకోవచ్చు. టెక్నాలజీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ మీరు ఏదో తెలుసుకుంటున్నారు, మీరు తెలుసుకున్న దాన్ని, మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని మీరు షేర్ చేయాలనుకుంటున్నారు, మీరు తెలుసుకోండి, షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ లో. నథింగ్, నో రాంగ్ ఇన్ దిస్. ఓకే, సో మీరు అలా టెక్నాలజీని షేర్ చేసే కొద్దీ మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ అంటే మీకు కొన్ని అఫిలియేట్ మార్కెటింగ్ లాగా
పీపుల్ విల్ ఆస్క్ యూ టు ప్రమోట్ దేర్ బ్రాండ్. వాళ్ళ బ్రాండ్ ని ప్రమోట్ చేయడానికి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు. సో వీ హ్యావ్ టు వెయిట్. బట్ ఈ సోషల్ మీడియాలో ఏంటి అంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. 6 months అయినా అంటే ఏ స్ట్రాటజీ యూజ్ చేయకుండా పోస్ట్ చేయడం కాదు, స్ట్రాటజీ యూజ్ చేసి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేసి, సో మనం అంతా ప్లాన్డ్ గా పోస్ట్ చేసి కూడా వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ 6 months. ఓకే, మీకు అంతకు ముందే మంచిగా పాపులారిటీ, వైరాలిటీ, మంచి వ్యూస్ అన్ని వచ్చాయంటే దట్స్ దట్స్ రియల్లీ అ గ్రేట్ థింగ్. if you don't have that opportunity, we have to wait for at least 6 months. 6 months వరకు మనం we have to do hard work. మనం హార్డ్ వర్క్ చేయాల్సిందే. సో పేషెన్స్ అనేది చాలా ఉండాలి సోషల్ మీడియాలో. సో అడ్జస్ట్ స్ట్రాటజీస్, అనలైజ్ డేటా టు రిఫైన్ అండ్ ఇంప్రూవ్ యువర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. సో వాట్ ఈస్ వర్కింగ్ బెటర్ అండ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ మార్కెటింగ్ ఎఫర్ట్స్. మీ మార్కెటింగ్ ఎఫర్ట్స్ లో ఏది బాగా వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. అంటే ప్రీవియస్ రీల్ ఎంత రీచ్ అయింది, ఈ రీల్ ఎంత రీచ్ అయింది. సో ఇన్ దిస్ వే వీ హ్యావ్ టు అనలైజ్. కీప్ ఆన్ అనలైజింగ్, కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ కీప్ ఆన్ అబ్జర్వింగ్ అదర్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, వీ హ్యావ్ టు ఆల్వేస్ అబ్జర్వ్ అదర్ ప్రొఫైల్స్ ఆల్సో. మన సేమ్ ప్రొఫైల్, సేమ్ నీష్, సేమ్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫైల్స్ చాలా ఉంటాయి కదా. సో గో ఫర్ దట్. దాన్ని యూజ్ చేసి టేక్ ఇన్స్పిరేషన్, డోంట్ కాపీ. ఓకే, కాపీ ఇస్ ద స్కిల్, ఐ కెన్ అండర్స్టాండ్. సో కాపీయింగ్ స్కిల్ తోనే మనం ఏదైనా నేర్చుకుంటాం. ఒక్కసారిగా మన స్కిల్ డెవలప్ అవ్వాలి అంటే అవ్వదు. మనం చిన్నప్పటి నుంచి ఒక కాపీయింగ్ స్కిల్ ని డెవలప్ చేసుకొని మన ఒరిజినాలిటీని మనం బయటకు తెచ్చుకున్నాం ఇంత దాకా. సో ఏ కొత్త ఫీల్డ్ అయినా సరే వీ హ్యావ్ టు కాపీ ఫర్ సమ్ డేస్, బట్ యాజ్ ఇట్ ఈస్ కాదు. సో అబ్జర్వ్ చేయండి. సో మీరైతే ఎలా చేయగలరు, మీరైతే దాన్ని ఇంకా ఎంత బాగా ఇంప్రూవ్ చేయగలరు, మీ ఇంట్రెస్ట్ ఉన్నవి ప్రొఫైల్స్ చెక్ చేయండి. ఓకే, సో మీరైతే దాన్ని ఇంకా ఎంత బాగా క్రియేట్ చేయగలరు. సో మీరు దాని నుంచి కొత్తగా ఇన్నోవేట్ చేసి నేర్చుకోవాలి, కానీ యూ షుడ్ నాట్ కాపీ పేస్ట్. కాపీ పేస్ట్ చేస్తే ఏమవుతుంది, కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయి కదా. సో డోంట్ డూ దిస్. సో వీ కెన్ కాపీ మ్యూజిక్, వీ కెన్ కాపీ ట్రెండింగ్ మ్యూజిక్, వీ కెన్ కాపీ ట్రెండింగ్ టెంప్లెట్. ఓకే, సో వీ కెన్ కాపీ ఈవెన్ ద ప్లేస్. ఒక ప్లేస్ లో వెళ్ళి చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ స్టూడెంట్స్ ఒక మంచి యూనివర్సిటీలో ఏదో డాన్స్ చేశారు, ఆ వ్యూ మీకు బాగా నచ్చింది, గో దేర్ అండ్ యూ కెన్ డూ యువర్ ఓన్ కంటెంట్ దేర్. మీ కంటెంట్ అక్కడికి వెళ్ళి చేసుకోండి. సేమ్ సీన్, ఐ మీన్ సేమ్ ఏరియాకి వెళ్ళి చేసుకోండి, నో ప్రాబ్లమ్ ఇన్ దట్. బట్ యూ షుడ్ నాట్ యూ షుడ్ నాట్ కాపీ యాజ్ ఇట్ ఈస్. యాజ్ ఇట్ ఈస్ ఎప్పుడు కాపీ చేయకూడదు. ఓకే, దేర్ షుడ్ బి సమ్ చేంజెస్, దేర్ షుడ్ బి సమ్ ఇన్నోవేషన్. ఇందులో కొత్త ఉంది అని ఆడియన్స్ కి అనిపించకూడదు. కాపీ చేశాడు అంతే. ఇప్పుడు మనకు మూవీస్ కూడా అంతే కదా, రేపు 3 మూవీస్ కలిపి తీసాడు రాది అంటారు కదా. సో ఇన్ దీస్ వే వీ షుడ్ నాట్ కాపీ కంటెంట్ చేస్తూ ఉంటే మనకి అంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డప్ అవ్వదు. ఈ ప్రొఫైల్ అన్ని కాపీడ్ కంటెంటే చేస్తారని నెగ్లెక్ట్ చేస్తారనమాట. యూ షుడ్ నాట్ డూ దట్. సో యూ కెన్ లెర్న్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది బుక్ సమ్మరీస్ చేస్తున్నారు కదా. ఒకే బుక్ సమ్మరీస్ ఎంతమంది చెప్తున్నారు, ఎంతమంది బుక్ సమ్మరీస్ చెప్పినా కూడా ఎందుకు వింటున్నాం మనం? బికాస్ ఎవ్రీ వన్స్ వ్యూ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నీ పర్స్పెక్టివ్ నాకుండదు, నా పర్స్పెక్టివ్ నీకుండదు కదా. సో బికాస్ ఆఫ్ ద చేంజింగ్ ఆఫ్ దేర్ పర్స్పెక్టివ్ మనం చూస్తున్నాం పదే పదే. ఇప్పుడు నాకు బుక్ సమ్మరీస్, నేను ఎక్కువ బుక్ సమ్మరీస్ చూస్తా. ఐ ఫాలో మోర్ దాన్ 3 to 4 people on YouTube. So in that way, why I am following them? Because the perspective is completely different from one person to other person. ఒకరు తెలుగులో చెప్పేది ఫాలో అవుతా, ఒకరిని హిందీలో ఫాలో అవుతా, ఒకరిని ఇంగ్లీష్ లో ఫాలో అవుతా, ఇంకొకరి తెలుగులోనే ఒక ముగ్గురిని ఫాలో అవుతా. అండ్ దీస్ వే. సో నాకు ఎవరి ఇన్సైట్స్, ఎవరి పర్స్పెక్టివ్ నచ్చుతుందో, ఏ బుక్, ఇప్పుడు ఒకే బుక్ ఇద్దరు డిఫరెంట్ గా చెప్పుకుంటారు. ఒక బుక్ ఏ పర్సన్ బాగా చెప్పుకుంటారు, బి పర్సన్ సరిగా చెప్పుకుంటారు. In this way we can compare and we can follow them, we can show interest in their particular channel కదా. సో కాపీడ్ థింగ్ అనేది స్కిల్ ని డెవలప్ చేస్తుంది. బట్ ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు డూ సమ్ ఇన్నోవేషన్స్ ఇన్ దట్. దాంట్లోనే కొంచెం చేంజ్ చేస్తే, కొంచెం క్రియేటివిటీ, మన ఒరిజినాలిటీ అందులో చూపించాలి. కాపీ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు గెటింగ్ ఐడియాస్ రావడానికి కాపీ అనేది రియల్లీ యూజ్ అవుతుంది ఖచ్చితంగా. బికాస్ అదర్ ప్రొఫైల్స్ చూసినప్పుడు మనకు చాలా ఐడియాస్ వస్తాయి. సో వెన్ యూ వాచ్ అదర్ ప్రొఫైల్స్, ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఐడియాస్, ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ ఇమ్మీడియట్ గా ఐడియాస్ అనేది నోట్ చేసుకోండి.
ఐ యూజ్ టు గెట్ లాట్ ఆఫ్ ఐడియాస్ వెన్ ఐ వాంట్ టు స్టార్ట్ సంథింగ్. నేను ఏదో స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకు చాలా ఐడియాస్ వచ్చేవి, బట్ ఐ డోంట్, నేను ఎప్పుడూ రాసుకోలేదు అనమాట. బట్ నౌ ఐఎమ్ సఫరింగ్ దట్. సో అప్పుడు నేను రాసుకుని ఉంటే బాగుండేది కదా. సో లాట్స్ ఆఫ్, బికాస్ వి ఈజీలీ ఫర్గెట్ ద థింగ్స్ కదా, చాలా మర్చిపోతూ ఉంటాం. Because of that, this is really important to make a note of. Till then I wanted, whenever I get some idea to make a reel on this, నాకు ఇలాంటి దాని మీద రీల్ చేయాలి, ఏదైనా సాంగ్ విన్నప్పుడు మనకు ఐడియా వస్తుంది, అండ్ ఏదైనా నేచర్ చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది, దీనికి ఈ సాంగ్ సింగ్ అవుతుంది కదా అని రాసి పెట్టుకోవచ్చు. ఏదైనా సాంగ్ విన్నప్పుడు కూడా ఆ ఈ సాంగ్ కి నేను ఇలా ఈ లొకేషన్ కి వెళ్ళి నేను ఫోటో షూట్, వీడియో షూట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఐడియా వస్తుంది. సో వాట్ ఎవర్ ద ఐడియా యు ఆర్ గెటింగ్, యూ హ్యావ్ టు make a note of it. This is the first and foremost thing to get a content ideas. So influencer collaboration. So partnerships, work with the influencers to reach a wider audience. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇఫ్ యూ వాంట్ టు రీచ్ అ వైడర్ ఆడియన్స్, సో దట్ యూ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ పర్టికులర్ ప్రొఫైల్. ఏదో ఒక ప్రొఫైల్ అంటే మీ నీష్, సేమ్ నీష్ ఉన్న ప్రొఫైల్ ఇంకొకరు, ఇప్పుడు ఫుడ్ కంటెంట్ ఎక్కువ కొలాబరేట్ అవుతూ ఉంటారు కదా, అండ్ యోగా కంటెంట్ వాళ్ళు కూడా ఎక్కువ కొలాబరేట్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ 2 ప్రొఫైల్స్. సో వాళ్ళు ఏం చేస్తుంటారు, దే ఆర్ ఎక్స్చేంజింగ్ ద ఆడియన్స్. సో ఒకరు ఇంకొకరు బ్రాండ్ గురించి ప్రమోట్ చేస్తున్నారు, సో దట్ బోత్ ఇద్దరికి మంచిగా ఫాలోవర్స్ అనేది పెరుగుతారు. అథెంటిసిటీ, చూస్ ఇన్ఫ్లుయెన్సెస్ దట్ అలైన్ విత్ యువర్ బ్రాండ్ వాల్యూస్. అండ్ ఇప్పుడు మీ పర్టికులర్ ప్రొఫైల్ కి ఇన్ఫ్లుయెన్సర్ కావాలి, మీ పర్టికులర్ ప్రొఫైల్ గురించి మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీకనెక్ట్ స్కిల్స్ వాళ్ళు మంచిగా ఇంటర్న్షిప్స్ ఇస్తున్నారు అనే దాని గురించి నేను ప్రమోట్ చేసుకోవాలి అనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే, దే హ్యావ్ టు చూస్ ఎ పర్టికులర్ ఇన్ఫ్లుయెన్సర్ వేర్ వేర్ దట్ పర్సన్ కెన్ అలైన్ విత్ ద బ్రాండ్ వాల్యూస్. అంటే ఆ బ్రాండ్ వాల్యూస్ కి సూట్ అయ్యే ప్రొఫైల్ ని మనం చూస్ చేసుకోవాలి. ఎలా మంచి ఎక్కువ, ఇప్పుడు లోకల్ అనుకోండి, లోకల్లో మంచిగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు పీపుల్ ఆఫ్ తిరుపతి అనేది మంచిగా ఫాలోవర్స్ ఉన్న ప్రొఫైల్. సో దానికి వాళ్ళు అలైన్ చేసుకుంటే, వాళ్ళు రీకనెక్ట్ స్కిల్స్ గురించి బాగా చెప్పేలాగా ఉంటే, సో రెండు మ్యాచ్ అవ్వాలి. ఇన్ఫ్లుయెన్సింగ్ లో మనకి రెండు మ్యాచ్ అవ్వాలి. మంచి రీచ్, మంచిగా ఫాలోయింగ్ ఉన్న ప్రొఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ దట్ షుడ్ అలైన్ విత్ ద బ్రాండ్స్. అలైన్ ఇన్ ద సెన్స్ సూటబుల్, సూట్ అవ్వాలి బ్రాండ్ వాల్యూస్ కి. Do you have any questions? నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఇస్ ఇట్ విజిబుల్ టు యూ? ప్లీజ్ లెట్ మీ నో. కనిపిస్తుందా నా స్క్రీన్ మీకు? ఇందాక చూపించాను కదా. నో. Is my screen visible? Yes. కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ పోస్ట్, దిస్ ఈస్ ద ప్రొఫైల్ దట్ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్. ఓకే, నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను ఇందులో.
So I have posted this particular reel. So here you can see the insights and boost reel. Boost reel and insights అని మనకి 2 options వస్తున్నాయి, అబ్జర్వ్ చేయండి. If you go for insights కి మీరు వెళ్తే view insights లో సో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను, సో హౌ మెనీ ప్లేస్ ఐ గాట్ అంటే ఎంతమంది ప్లే 234 ప్లేస్ వచ్చాయి, నాకు 6 లైక్స్ వచ్చాయి, 1 షేర్ వచ్చింది అండ్ 4 సేవ్స్ వచ్చాయి. నాకు 4 సేవ్ చేసుకున్నారు దాన్ని. అండ్ అకౌంట్ రీచ్ ఎంతమందికి రీచ్ అయింది, 234 ప్లేస్ వచ్చాయి. సో అకౌంట్ రీచ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ రీల్స్ ఇన్ లాస్ట్ 30 days. 30 days లో మీరు లాస్ట్ అంటే 1 month గా మీకు మంచి రీల్ ఇది. నేను పోస్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 week అయింది. 1 week లో ఇట్ రీచ్డ్ 169 అకౌంట్స్. రీల్ ఇంటరాక్షన్స్ 11. సో ప్రతి ఒక్క రీల్ కి మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇన్సైట్స్ అని. సో బిజినెస్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ప్రొఫైల్ అనేది. సో ఎంత రీచ్ అయింది, సో ఫాలోయర్స్ కి ఎంత పర్సెంటేజ్ రీచ్ అయింది, నాన్ ఫాలోయర్స్ కి ఎంత పర్సెంటేజ్ రీచ్ అయింది. సో రీప్లేస్ ఇనిషియల్ ప్లేస్ ఒక్కసారి ప్లే చేసిన వాళ్ళు 186, పదే పదే ప్లే చేసిన వాళ్ళు 48. వాచ్ టైం ఎంత ఉంది, 19 minutes 48 seconds. యావరేజ్ వాచ్ టైం 6 seconds. లైక్స్, సో యాక్టివిటీ, comments, shares, so all these things you will get to know. సో ప్రతి రీల్ కి మనం ఇలా చెక్ చేసుకోవచ్చు. సో వ్యూ ఇన్సైట్స్. సో ఏ పోస్ట్ మీకు ఎంత రీచ్ వచ్చింది అని ప్రతి దానికి మీరు ఎంగేజ్మెంట్ ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దట్ యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ నెక్స్ట్ పోస్ట్. మీ నెక్స్ట్ పోస్ట్ ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇలాగా. సో వాట్ ఆర్ ద హ్యాష్ ట్యాగ్స్ ఐ ఆమ్ యూజింగ్, సి అబ్జర్వ్. నేను ఒక లిస్ట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ పెట్టుకుని ఉంటా, ఒక 3 సెట్స్ పెట్టుకుంటా. సో దిస్ ఈస్ 1 set, ఇది ఒక 1 set. ఓకే, ఇక్కడ ఉన్నాయి కదా ఒక హ్యాష్ ట్యాగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఒక 1 set అయితే దిస్ ఈజ్ అనదర్ సెట్, ఇది సెకండ్ సెట్. ఒక 2 to 3 sets నేను కంపల్సరీగా యాడ్ చేసి పెట్టుకో. మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను కదా, 2 to 3 sets అనేది పెట్టుకోవాలి. సో వాట్ ఈస్ వర్కింగ్ అవుట్ అని. అండ్ అకార్డింగ్ టు ఇప్పుడు నేను ఇది బుక్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఆ బుక్ నేమ్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అండ్ రీడింగ్ బుక్స్ దానికి తగ్గ హ్యాష్ ట్యాగ్స్ కూడా నేను యాడ్ చేసుకోవచ్చు. సో ఒక 2-3 sets మీరు పెట్టుకున్నారనుకోండి, దట్ వుడ్ బి ఈజీ. ఇది చూడండి. సో అవే నేను రిపీట్ చేస్తూ ఉంటాను. సో ఐ విల్ టెస్ట్ ఏది నాకు ఎక్కువ రీచ్ వస్తుంది అంటే ఏ సెట్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ వల్ల అండ్ ఎలాంటి రీల్స్ ఎలాంటి పోస్ట్ వల్ల నాకు ఎక్కువ రీచ్ వస్తుంది అనేది ఐ కెన్ అబ్జర్వ్ ఈజీ. సో ఇక్కడ చూడండి 179 అకౌంట్స్ రీచ్డ్ ఇన్ లాస్ట్ 30 days. 30 days లో మీ ప్రొఫైల్ అనేది 179 అకౌంట్స్ కి రీచ్ అయ్యింది అని. సో ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో ఇలా మీరు మంచిగా ఎంకరేజ్మెంట్ ని అంటే మంచి ఎంగేజ్మెంట్ ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా రీచ్ అవుతుంది, ఎంతమందికి రీచ్ అవుతుంది, సో ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్. సో ఇలా ట్రాక్ చేయడం వల్లే మీకు అర్థం అవుతుంది. సో వాట్ ఈస్ వర్కింగ్ బెటర్ అండ్ వాట్ ఈస్ నాట్ వర్కింగ్ బెటర్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ లెట్ మీ నో. Post on Saturday between 4 to 5 p.m. at evening 10 to 11 a.m. in the morning on Sunday for the better reach. Very good. Thank you. Yeah, note is also there. Note అనేది కూడా ఉంది. So that is also working out well. If you want to share your own views, మీ views, మీ mood, మీరు మీ music, what is your mood అని చెప్పడానికి music is also an example. So you can also share that. Social media influencers, by the way, so I am suggesting one. Thank you. I will also share you a content planner. A content planner మీకు షేర్ చేస్తాను, so that you will get to know how to plan your content. అండ్ సోషల్ మీడియా హ్యాష్ ట్యాగ్స్ అనేది ఒక ఎన్ని బకెట్స్ లో అంటే సోషల్ మీ కంటెంట్ హ్యాష్ ట్యాగ్స్ బకెట్స్ అని సపరేట్ గా ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.
సో బాగా ఒక హ్యాష్ ట్యాగ్స్, సో ఎలాంటి కంటెంట్ యూస్ చేయాలి, సో వాట్ ఈస్ ద బెస్ట్ టైం టు పోస్ట్ రీల్స్. సో ఎవరు నూర్ మొహమ్మద్ షేక్ పెట్టారు చూడండి, వాట్ ఈస్ ద బెస్ట్ టైం అని. Do let me know if you have any questions. Other comments కనిపించడం లేదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సెండింగ్ డైరెక్ట్ మెసేజ్ కదా. మీ కామెంట్స్ నాకు కనిపిస్తున్నాయి, అందరి కామెంట్స్ కనిపించడం లేదా. సో ఇఫ్ యూ వాంట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఇస్ ద బెస్ట్ టైం అంటే, సో సాటర్డే బిట్వీన్ 4 to 5 p.m. In the evening. Okay, Saturday 4 to 5 p.m. and Sunday 10 to 11 a.m. Sunday 10 to 11 a.m. Saturday 4 to 5 p.m. అంట. యా, మొహమ్మద్ అగైన్ సెండ్ చేశారు చూడండి. ఇన్స్టాగ్రామ్ అనేది చాలా పెద్ద టాపిక్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్, ఇది మీకు ఇంట్రొడక్షన్ మాత్రమే. ఇంకా ఇన్సైట్స్, ఇంకా డీప్ డిస్కషన్ అనేది చాలా ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఐ విల్ లెట్ యు నో, అది కూడా నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. That's all for today. If you want to ask any questions, you can stay here. Otherwise, you can leave. ఇన్స్టాగ్రామ్ కి ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే, ఇంకా చాలా ఉంది చెప్పుకోవడానికి. కంటెంట్ బకెట్స్, హ్యాష్ ట్యాగ్ బకెట్స్, ఆల్ దీస్ థింగ్స్, హౌ టు ప్లాన్ యువర్ కంటెంట్, ఆల్ దీస్ థింగ్స్ నేను షేర్ చేస్తాను. బికాస్ ఇన్స్టాగ్రామ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంట్రెస్టింగ్ థింగ్ కదా. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్ సోషల్ మీడియా యాజ్ ఆఫ్ నౌ. సో పీపుల్ ఆర్ షోయింగ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. సో దే వాంట్ టు నో అలాట్. అంటే ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా, స్టార్ట్ చేయడానికి కూడా ఇన్స్టాగ్రామ్ తోనే స్టార్ట్ చేస్తున్నారు. సో ఐ వాంట్ టు టేక్ అనదర్ సెషన్ ఆన్ దిస్. ఇంకొక సెషన్ తీసుకుంటాను. దిస్ ఇస్ జస్ట్ ఇంట్రొడక్షన్, ఇవి ఉంటాయి అని అంటే. సో ఐ విల్ టెల్ యూ హౌ టు ప్లాన్ రీల్స్, హ్యాష్ ట్యాగ్స్. సో ఎలా ఒక సపరేట్ సెట్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హ్యాష్ ట్యాగ్ బకెట్స్ అంటారు, కంటెంట్ బకెట్స్ అంటారు. సో హౌ టు ప్లాన్ ఆల్ ద స్ట్రాటజీస్ ఐ విల్ షేర్ విత్ యూ. Rather than reels and post, we can post some ads which help people for freelancing and learning. I didn't get you, నాకు అర్థం కాలేదు. రీల్స్ పోస్ట్ కంటే మనం ఒక యాడ్స్ చేయొచ్చు పీపుల్ కి, ఫ్రీలాన్సింగ్ కి, లెర్నింగ్ కి. ఫ్రీలాన్సింగ్ లెర్నింగ్ కూడా పోస్ట్ చేయొచ్చు. వీ కెన్ ఆల్సో హెల్ప్. క్యాన్వా వర్క్స్ బెస్ట్. క్యాన్వా బాగా మీకు వర్కౌట్ అవుతుంది. బై యాడింగ్ స్పామ్ కమెంట్స్ వీ కెన్ ఇంక్రీజ్ రీచ్ అంట. ఓకే, దీస్ డేస్ దిస్ ఈస్ ఆల్సో గెటింగ్ వైరల్. కొన్ని కమెంట్స్ కూడా కొంచెం వైరల్ అవుతున్నాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే బాగా కమెంట్ సెక్షన్ లో వచ్చి మాట్లాడుకుంటున్నారు కదా. సో ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ ఏమనుకుంటున్నాను, దిస్ ఇస్ ద బెస్ట్ ఎంగేజ్మెంట్ అనుకొని దానికి మంచి రీచ్ అనేది ఇచ్చేస్తున్నాను.
రీసెంట్ గా ఐ ఆల్సో గెట్ టు నో విత్ సౌరవ్ జైన్ ఉన్నాడు కదా, సౌరవ్ జైన్ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ ఉన్నాడు కదా. సో because of him I got to know that negative comments also getting very good reach. అండ్ రీసెంట్ గానే చూసా సరోజ్ అండ్ పోస్ట్ లో. అదేంటి ఏ పోస్ట్ కో బాగా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ నెగిటివ్ కమెంట్స్ డిలీట్ చేయకండి, నెగిటివ్ కమెంట్స్ వల్ల కూడా మంచి ఎంగేజ్మెంట్ ఉంది. ఏసీఓ ఇస్ ఫైండింగ్ దట్ యువర్ పోస్ట్ హ్యాస్ వెరీ గుడ్ ఎంగేజ్మెంట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ రీచ్ అని పోస్ట్ చేశారు సరోజ్ జైన్ అని. డూ యూ నో హిమ్? మీకు తెలుసా అతను? ఈస్ వెరీ ఫేమస్ కదా. ఐ హోప్ యు నో హిమ్. I will also give you in the next session. I will also give you some profiles that you need to observe. కొన్ని ప్రొఫైల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే సో దట్ విల్ గెట్ టు ఐడియా మీకు ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా ప్లాన్ చేయాలి మీ కంటెంట్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో దట్ ఐ షేర్ సమ్ ప్రొఫైల్స్. Can I leave the session? I am not getting any questions here. So I want to leave the session. Can I? Okay, then I am leaving now. Bye bye. We'll meet you in the next session. Have a great day. Bye.